అందరికీ నమస్తే. ఆంధ్రజ్యోతి పేపర్లో మనం ఈ వార్త చూడొచ్చు. అయితే ఓకే, రాష్ట్ర మంత్రివర్గ భేటీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన ఈసీ జూన్ 4 లోపు చేయాల్సిన అత్యవసర అంశాలపైనే చర్చించాలి. రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై మాట్లాడొద్దు, ఎన్నికల్లో భాగమైన అధికారులు పాల్గొనొద్దు, షరతులు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం. నేటి సచివాలయంలో కేబినెట్ సమావేశం. ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంటలు ప్రణాళికపై భేటీలో చర్చ. అన్నారం సుందీలపై ఫోకస్ ఇదంతా ఉంది. స్పెషల్గా మంత్రివర్గం సమావేశం జరగాలన్నప్పుడు ఇప్పుడు కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, తప్పదు. అయితే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తుందా? ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు గతంలో అయితే ఎప్పుడు ఇవ్వలేదు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, రోషయ్య, వైఎస్ రాజశేఖర రెడ్డి, రకరకాల అందరూ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశానికి అవకాశం ఇవ్వదు. యాక్చువల్గా దీన్ని ఒక పెద్ద డ్రామా వేద్దాం అనుకుంది వీళ్ళు. ఎందుకు డ్రామా వేద్దాం అనుకున్నారంటే, రుణమాఫీ వీళ్ళ ముందున్న ఇష్యూ కదా. ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామని ప్రమాణాలు చేసారు. అందరి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసారు. కాబట్టి ఆగస్టు 15 రుణమాఫీ కావాలంటే చాలా ప్రాబ్లమ్స్. దిగితే రంగంలోకి లోపల దిగితే తెలుస్తుంది. 40,000 కోట్లు, 32,000 కోట్లు ఎంతో అమౌంట్, అది ఎక్కడి నుంచి తేవాలి ఏందనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. కార్పొరేషన్ పెడతారు, లేకపోతే ఏదో బ్యాంకులు ఇస్తాయి, ఇవంతా బయటికి చూసినంత ఈజీగా కనబడతలేదు. లోపల చాలా వ్యవహారాలు ఉన్నాయి. బ్యాంకులు అంత ఈజీగా డబ్బులు ఇవ్వరు. గవర్నమెంట్ గ్యారంటీ ఉన్నా దానికి ఇన్కమ్ సోర్స్ చూపాలి, ఇట్లాంటి చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆగస్టు 15 లోపు ఇట్లాంటి ఈ క్యాబినెట్ సమావేశంలో మేనేజ్ అంట. యాక్చువల్గా మొన్న వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ జరిగితే అదే మేనేజ్ అని పెట్టిన వాళ్ళు. కానీ ప్రగతి భవన్లో, ఇప్పుడున్న ప్రజాభవన్లో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి జూన్ 4వ తేదీ దాకా ప్రజాపాలన దరఖాస్తులు ఆపేసిండ్రు. ప్రజాపాలన దరఖాస్తులు లేవు, తీసుకుంటలేరు ఇప్పుడు. ఎప్పటి నుంచో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి. ఈవెన్ సెక్రటేరియట్లో ఒక పెద్ద బోర్డు పెట్టిన గేట్ దగ్గర, జూన్ 4 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి జనాలు రావద్దు, కలవద్దు ఎవరు. నేను అంటే జనాలకేమో ఎలక్షన్ కోడ్ ఉంటుంది, జనాలు వచ్చి పనులు చేసుకోనికి ఎలక్షన్ కోడ్ ఉంటుంది, వీళ్ళు క్యాబినెట్ పెట్టుకోనికి ఎలక్షన్ కోడ్ ఉండదా? వీళ్ళకి తెలియదా? అంత సీనియర్ మంత్రులు, ఎంపీలు, అంత ముఖ్యమంత్రి క్యాండిడేట్లే కదా, వీళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కదా. మరి ఎందుకు అంతా తెలిసిన తర్వాత కూడా ఎందుకు క్యాబినెట్ సమావేశాలు పెట్టాలనుకున్నారు? ఇప్పుడు ఏం చేసిండు, ఆ రుణమాఫీ ప్లస్ ఈ విభజన అంశాలు 10 ఏళ్ళు అయిపోతుంది కదా, ఉమ్మడి రాజధాని ఉంది కదా, ఉమ్మడి రాజధాని ఇష్యూ, ఈ 2 ఇష్యూస్ డిస్కస్ చేయదు, మిగతా ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేయమని ఎలక్షన్ కమిషన్ ఫైనల్గా షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. దీని వెనుక జరిగిన బ్యాక్గ్రౌండ్ అది. ఈ వార్త వెనుక జరిగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఏదో పాలిటిక్స్ చేద్దాం అనుకున్నారు, ఢిల్లీ కూడా పోదాం అనుకున్నారు. ఢిల్లీ పోయి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలుస్తాం, మాకు ఎట్లా పర్మిషన్ ఇయ్యారు, మీరు రుణమాఫీ మీద చర్చించాలని చెప్పి ఢిల్లీ కూడా పోదాం అనుకున్నారు మొత్తం మంత్రివర్గం అంతా. తీరా ఎలక్షన్ కమిషన్ వేసేసరికి ఎటు తెలుసుకోలేకపోయినారు. కాబట్టి దీన్ని కూడా వీళ్ళు అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ 15 రోజులు ఎలక్షన్ కోడ్ అంటే 4వ తేదీ కాదు, 8వ తేదీ దాకా ఉంటుంది కోడ్. వచ్చే నెల 8వ తేదీ దాకా ఉంటుంది. 4న కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక 4 రోజులు ఎక్స్టెండ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే గొడవలు కాకుండా అట్లాంటి సిచ్యువేషన్ రావద్దని అట్లా ఉంటుంది. ఇంకా అప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రుణమాఫీ మేము ముట్టుకోలేకపోయినాం, ఒక 20 days మాకు టైం వేస్ట్ అయింది కాబట్టి చేయలేకపోయినామని కూడా చెప్పొచ్చు. ఒకవేళ కాకపోతే అది కూడా అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. రుణమాఫీ వెనుక ఒక రాజకీయం నడుస్తుంది అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రుణమాఫీ వెనుక, రైతు రుణమాఫీ వెనుక చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. దానిలో ఇదొక రాజకీయం. ఇంకా రాజకీయాలు వేరే ఉన్నాయి. కండిషన్స్ ఎట్లా పెట్టాలి, ఒకవేళ ఎవరైనా పైసలు ఇస్తే, ఏ బ్యాంక్ అయినా పైసలు ఇస్తే కండిషన్స్ పెట్టి ఎట్లా కోత పెట్టాలి, ఇంత అందరికీ చేయాలన్నా, ఫ్యామిలీలో ఒకరికే చేయాలన్నా, లేకపోతే ఈ రైతు భరోసా లాగా అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి కాకుండా 2 ఎకరాలకు, 3 ఎకరాలకు, 4 ఎకరాల వారికి వేయాలన్నా, ఇట్లాంటివి చాలా చర్చలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అన్నీ ఇట్లాంటివి చాలా వస్తాయి తెరమీదికి. బట్ దీని వెనుక ఉన్న వ్యవహారం, రాజకీయ వ్యవహారం అయితే ఇది. ఇప్పుడు ఇది పెట్టింది కదా, ఇది మంచి ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకున్నది. క్యాబినెట్కు అవకాశం ఇచ్చింది, ప్లస్ మీరు ఏమైనా చర్చించుకోండి, ఆ 2 అంశాలు చర్చిస్తారు. ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంటల ప్రణాళికపై పెట్టిన చర్చ. మంచి సబ్జెక్టు. రైతులంతా చాలా పరిశాన్ ఉన్నారు. రైతులు మొదలే నీళ్ళు లేక ఎండిపోయినాయి పంటలు. ఏదో కింద మీద కూడా బతికించుకొని అవి కోత పెట్టుకొని వచ్చి రోడ్డు మీద పెట్టుకుంటే తేమ 17% తేమ లేదని రోడ్ల మీద ఆరవేసుకుంటే లాస్ట్కు వరద కొట్టుకుపోయినాయి, తరిసినాయి, మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా తేమ ఎడికెళ్ళి వస్తుంది. అవన్నీ కొనాలి. ఇప్పుడు మళ్ళీ 5 నుంచి 10 కేజీలు 80 కేజీల బ్యాగులో 5 to 40 కేజీల బ్యాగ్ ఉంటుంది.
క్వింటాల్ లెక్క అన్నప్పుడు 2 బ్యాగులు లెక్కేస్తారు. వేసినప్పుడు దానిలో 5-10 కిలోలు ఈ తరుగు కింద, తాలు కింద తడిసిందని, ధాన్యం తడిసిందని అట్లాంటి తీసేస్తే ఇంకా రైతుకు మిగిలేది ఏమి ఉండదు. నువ్వు రైతు భరోసా ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, ఎంఎస్పీ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఇంక ఎంఎస్పీ ఏడు వస్తుంది 10 కిలోల ధాన్యం పోయిన తర్వాత ఎంఎస్పీ రాదు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్చ జరపాలి. అకాల వర్షాలు, వానాకాలం పంటలు. యాక్చువల్గా వారం రోజుల ముందు, 10 రోజుల ముందు నుంచి వాతావరణ శాఖ చెప్తుంది వానలు పడతాయి, అకాల వర్షాలు పడతాయి, ఈ జిల్లాలో పడతాయి, ఆ జిల్లాలో పడతాయి అని చెప్తా ఉన్నారు. ఎవ్వరు పట్టించుకోలే. వర్షం వచ్చి తడిసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన వర్షం వచ్చింది, తడిసినాయని అన్ని వీడియోలు బయటకు వస్తుంటే ఇప్పుడు చేస్తారంట వీళ్ళు. అంతకుముందు ఎలక్షన్స్ కోడ్ ఉంటే, ఎలక్షన్స్లో ఉంటే, మరి ఇప్పుడు ఎలక్షన్ కోడే ఉంది, ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ కోడే ఉంది, మరి అప్పుడు ఎందుకు చర్చించలేదు? మళ్ళీ వానలో వస్తున్నారు వీళ్ళు, వానలో వరదలో దాని మీద రివ్యూ మీద వస్తున్నారని చెప్పి కొన్ని వీడియోలు బయట చక్కర్లు కొడుతున్నాయి. వానలో వరదలు రావడం కాదు, వానలు వరదలు రాకముందే ముందస్తు దృష్టి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి వాన వచ్చి వరద వస్తే కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే రోడ్లలో నీళ్ళు వస్తాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, ఇట్లాంటి సమస్యలు. కానీ బయట కదా, బయట రైతులు మొత్తం వాళ్ళు పండించిన పంట మొత్తం మొలకలు వచ్చిపోతే, కలర్ మారితే, కొట్టుకపోతే ఇక అది మళ్ళీ తిరిగి రాదు. దాన్ని మళ్ళీ మనం యథాస్థితికి తీసుకురాలేము. ఇక్కడ తీసుకురావచ్చు. హైదరాబాద్లో రోడ్డు మీద నీళ్ళు ఉంటే ఎక్కడో దగ్గర నాలా మూసుకొని పోయి ఉంటుంది, వెంటు దాన్ని ఓపెన్ చేస్తే పోతుంది. కాబట్టి ముందు చేయాల్సిన పని ఎనీవే ఇప్పటికైనా క్యాబినెట్ సమావేశం పెట్టి చేస్తామంటున్నారు, చెయ్యని మంచిదే. కాకపోతే రైతు రుణమాఫీ విషయంలో మాత్రం చాలా రాజకీయం నడుస్తుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో మళ్ళీ మనం చాలా డెవలప్మెంట్స్ ఉంటే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.